గెలవాలి అంతే. ఎందుకంటే 20 లక్షలు అప్పు ఉంది వెనక మంట. నేను నా ప్లేన్ కోసం పనిచేయలే, మంట ఉంది కాబట్టి పనిచేశా. మీరు కూడా మంట పెట్టుకోండి. మంట పెడితే బండి ముందుకు పోద్ది గ్యారంటీగా. ఆ మంట అనే దానికి చెబుతున్నా. మా అక్క కొడుకు ఒకడు లాడ్జీలో ఉంటాడు, మేనేజర్. ఒక 20-25 వేలు వస్తాడు మంత్లీ. వాడు 10-15 లక్షలు క్యాష్ ఉన్నాయి. అంటే రూపాయికి రూపాయి దాచి పెట్టుకొని 50,000 సీట్, ₹1,00,000 సీట్ అన్నీ వేసి ఒక 10-15 లక్షలు దగ్గర ఉన్నాయి. నేనే తోపుడు అనుకున్నాడు అప్పట్లో. నేను చెప్తే రాలే వెస్టేజ్లోకి. ఇప్పుడు అంటాడు, మావా నా 10-15 లక్షలే నన్ను నాశనం చేసినాయంటాడు. రియల్ ప్రామిస్ చెప్తున్నా ఈ మాట నిన్న మొన్నతో. ఎందుకంటే అప్పుడు వాడి దగ్గర 10-15 లక్షలు ఉన్నప్పుడు గర్వం వచ్చింది. నాకు మొత్తం తెలుసు, నాకు డబ్బు ఉంది, నాకేమైంది అనుకున్నంత. వీళ్ళు అమ్మేస్తారు, 1 నెల జీతం వాడి దగ్గర ఉన్నాయన్నీ కూడా. వెస్టీజ్ కంపెనీ ఎందుకు వచ్చిందంటే ఈ భారతదేశంలో ఈ భూమి మీద నివసించే ప్రతి పేదవాడికి ఏం కావాలంటే అది ఇయటానికి వచ్చింది వెస్టీజ్. నీకు ఇల్లు కావాలా ఇస్తుంది, అప్పులు తీర్చుకోవాలా ఇస్తుంది, కిడ్నీలు మార్చుకోవాలా డబ్బు కావాలా, సమాజానికి ఏమైనా చేయాలా, డ్రీమ్స్ను నీ ఇబ్బందులు తీర్చడానికి వచ్చిందే వెస్టీజ్. నీకు ఆరోగ్యం కావాలా వెస్టీజ్ ఇస్తా ఉంది. ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి వచ్చిందే. నీకు ఏ ప్రాబ్లం అని రాసుకో, క్లియర్ చేస్తుంది అంతే. పని చేయి. ఎంత గొప్పది వెస్టీజ్ కంపెనీ అంటే ఒక్కసారి చూడండి. వెస్టీజ్ కంపెనీ ఉన్నటువంటి నీతి నిజాయితీ విలువలు ఎన్నో ఉన్నాయి కంపెనీలు. ఈ కంపెనీ యొక్క నీతి నిజాయితీ కరోనా టైంలో 6 months ప్రతి బయట మార్కెట్లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కంపెనీ వాడు రేట్లు పెంచిండు. ఏ సార్ పెరిగినాయా లేదా? మనకు తెలిసి నిత్యావసర వస్తువులు చింతపండు, ఉప్పు, పప్పు, సిమెంట్ అన్నీ పెరిగినాయి. ఆటో కిరాయి కూడా ఏమైంది? పెరిగింది. అంబులెన్స్ కిరాయి పెరిగిందా లేదా? మరి చెప్పండి మీరు. నేనే రాసుకోమంటవా? చిన్నప్పుడు మనకు అలవాటు చేసేవాళ్ళు భారతదేశ రాజధాని డాష్. డియర్ డిస్ట్రిబ్యూటర్స్, మీ అందరికీ తెలుసు ఆయిల్ కొన్ని సందర్భాల్లో మనకు షార్టేజ్ వస్తుంది. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. బయట ఆయిల్ ఎప్పుడైనా డిమాండ్ ఎంత ఉన్నా కూడా సప్లై ఏమైనా తగ్గుతుందా? నీకు 1,00,000 లీటర్లు సన్ఫ్లవర్ కావాలన్నా, పామ్ ఆయిల్ కావాలన్నా, పల్లి నూనె కావాలన్నా ఇస్తారు ఇప్పుడు రెడీగా. మీరు ఒక్కసారి పోయి ఒక 50 లీటర్లు మాకు వెస్టీజ్ రైస్ బ్రాండ్ అవ్వమంటే చేతులు ఎత్తేస్తారు. లేక ఇక్కడ కల్తీ కలపడానికి అవకాశం లేదు కాబట్టి. కల్తీ కలిపే అవకాశం ఉంటే నీకు ఇది కూడా షార్టేజ్ రాదు. 20 రోజులు ఆయిల్ లేకుండా మేము ఫేస్ చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎవరన్నా కూడా కొంతమంది కంపెనీలు ఎండీలు బిల్డప్ కోసం, షో చేసినట్టు చెప్పుకోవడం కోసం ఏదో పనికి మాలిన వస్తువులు లేకుంటే సేల్ లేని వస్తువులు రేట్లు తగ్గించి పోజులు కొట్టుకుంటారు, మేము తగ్గించినామని. అవునా కదా? వెస్టీజ్లో ఉన్న 450 ప్రోడక్ట్లు హాట్ కేక్ ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిలే. బిజినెస్ చేసినా చేయకుండా నీకు ఆరోగ్యానికి, నీ కుటుంబానికి ఆరోగ్యం అవుతుంది. ఆయిల్ ఒకటి వాడుకోసాలు. నేను బిజినెస్ చేయమని ఎవరు మేము ఫోర్స్ చేయట్లా. నీకు ఇష్టమైతే చెయ్యి, రాసి పెట్టి ఉంటే తింటావు, లేకుంటే లేదు. మేము ఎన్ని చెప్పినా కూడా అంటుకోవు. మేము వాళ్ళు బూట్ క్యాంప్ దాకా తీసుకొచ్చాను, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు దాపిలేము. థ్యాంక్ యూ. మీ అందరికీ నా సైడ్ నుంచి ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే క్యాంపు దాకా వచ్చారంటే ఏదో కొన్ని గ్రహాలు దొరికిపోయి వచ్చారు, లేదంటే వచ్చేటోళ్ళు కాదు. మీరు కూడా చాలా బిజీ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. వాల్యుబుల్ టైం ఇది. ఎందుకు వచ్చిందో మీకు కూడా తెలియదు, బట్ వచ్చింది అంతే. దేవుడు వెనక నెట్టింది మీకు. ఇప్పటి నుంచి అన్నా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గొప్ప వ్యవస్థలోకి రండి, 10 మందికి మంచి చేద్దాం అందరం కలిసి. ఎంతో కొంత మా లీడర్స్ మేమందరం చేస్తున్నాం. మా ప్రయత్నానికి మీరు వచ్చి మాతో సహకరిస్తే ఇంకొంచెం ముందుకెళ్తుంది. ఇది ఇంకొంచెం పేదలకు మంచి జరుగుద్ది. ఎస్ఆర్ రైస్ బ్రాన్ ఆయిల్ 100 రూపాయలు తగ్గించండి ఏకైక కంపెనీ. ఒక బాటిల్ 100. వెస్టీజ్లో దగ్గర 2.5-3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అందరూ బిజినెస్ చేయట్లే, వాడుకుంటున్నారు ప్రొడక్ట్స్. 3 కోట్ల మంది ఆయిల్ అయితే వాడుతారు నాకు తెలిసి. ఏది వాడినా వాడుకున్నా. 3 కోట్ల మంది వాడే హాట్ కేక్ లాంటి ఆయిల్ మీద 100 రూపాయలు తగ్గించిందంటే వెస్టీజ్ కంపెనీని ఇంకా మనం అనుమానించాలా? పేదవాడిని ధనికుడిగా మార్చడానికి, పేదవాడి కళలు నెరవేర్చడానికి ఈ భారతదేశంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి. ఏ పార్టీ వచ్చినా, ఈ పార్టీ వచ్చినా, ఇంకో పార్టీ వచ్చినా డబ్బు ఉన్నవాడు ఎప్పుడు ఎనికి రావట్లేదు, బ్యాక్ స్టెప్ వేయట్లేదు. డబ్బు ఉన్నవాడు రిచ్ అవుతాను, పార్టీలు ఏ వచ్చినా కూడా అధికారంలోకి. పేదవాడుగానే మిగిలిపోతుంటే ఈ పేదవాడి పక్షాన్ని ఆలోచించిన గౌతమ్ బాలి సార్కి మన అందరం కూడా ఒక్కసారి మహానుభావుడి పాద పద్మాలకు
థ్యాంక్ యూ బాలి సార్. బాలి సార్ నిండు నూరేళ్ళు ఆనందంగా హాయిగా ఉండాలి. మనలాంటి ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు ఆయన చూడాలి. చాలా గర్వపడతా ఉన్నాం మేము వెస్టీజ్ చేస్తున్నందుకు. నాట్ ఓన్లీ బిజినెస్, ఇలాంటి విలువలు ఉన్న కంపెనీ మాకు దొరికింది. మేము మేధావులు అయిపోయి ఎగ్జామ్ రాసి ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలా, మా మేధస్సు అంతా ఉపయోగించి ఇది సెలెక్ట్ చేసుకోవట్లే. దేవుడు మన ఇంటికి పంపించిండు. ఇది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల నాకు ఈ కంపెనీ దొరికింది. 2,000 రూపాయలు రెంటిల్లు కట్టుకోలేని స్థాయిలో ఉన్న నేను జస్ట్ 1 or 2 years తర్వాత నాకు ఒక డ్రీమ్ ఉంది. వెస్టీజ్ వాళ్ళందరికీ ఉన్నాయి డ్రీమ్స్. మినిమం హైదరాబాద్లో 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలి, డ్రీమ్ హౌస్, నో ఈఎంఐ. ప్రవీణ్ కుమార్ సార్ ఆ రోజు ఓపెనింగ్ కూడా వస్తాడు. బ్యాంక్కి లోన్ లేకుండా కట్టాలా, లోన్ తీసుకున్నామంటే ఇప్పుడు కూడా కట్టొచ్చు. వెస్టీజ్ వాడు లోన్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, పోరాటం చేస్తే లోన్ అవసరం లేదు మనకి. ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా. మన సుబ్బయ్య సార్ డైలాగ్, నాది కాదు ఇది.